మీరు చెప్పండి. దీపక్ గారు ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ బీజేపీ. అంటే ఇది ఒక పొలిటికల్ ఎంటిటీ, అదొక ధార్మికమైన ఎంటిటీ. అయితే జేపీ నడ్డా గారు చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి మొత్తానికి కీలక భూమిక పోసి, ఆర్ఎస్ఎస్ ఇక మాకు అవసరం లేదు అని జేపీ నడ్డా గారు ఎలక్షన్ టైంలో చేసిన ఒక వ్యాఖ్యలను కూడా మనం ఎలా చూడవచ్చు? అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అవసరం లేదు, దాన్ని దాటొచ్చామనే మాట ఆయన చెప్పడం అనేది కొంత అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టి, వాస్తవానికి ఏంటంటే సరే మిత్రులు, ఇప్పుడు దీపక్ గారు ఒక చిన్న విషయంలో నాకు కొంచెం క్లారిటీ అవసరం. మరి ఆర్ఎస్ఎస్ ధార్మిక సంస్థనే, ఓకే, నో ప్రాబ్లం, దాని గురించి ఏమీ లేదు, ఇష్యూ లేదు. కానీ మరి ఏ కారణాలతో బీజేపీ అనే రాజకీయ పక్షాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారో లేకపోతే సమర్థించారో, ఏదైనా దానికి ఒక మీ ఏది వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బీజేపీ, అది క్లారిటీ వస్తే మిగతా కొన్ని చాలా విషయాల్లో మనం మాట్లాడుకోవచ్చు. జనరల్గా ఉట్టిగా మరి ఏ పార్టీకైనా సపోర్ట్ ఇవ్వటం లేదు కదా, బీజేపీకే ఎక్కువ ఇస్తున్నారు చాలాసార్లు. బీజేపీకే ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు? బీజేపీ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ధార్మికంగా? వాట్ యూ ఎక్స్పెక్ట్ అనేది అది ఒకటికి స్పష్టత తర్వాత రౌండ్లోనైనా. తర్వాత రెండోది ఏంటంటే, నేను ఇక్కడ మాట్లాడేది నడ్డా గారు మాట్లాడింది చాలా తప్పు, చాలా తప్పది, చాలా తప్పు. అంటే కాకపోతే దానికి కారణాలు కూడా వేరే ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే దానికి కారణాలు బీజేపీ ఒరిజినల్ ఫిలాసఫీలో, అంటే ఏదైతే నాకు తెలిసిన, నేను పెద్ద ధార్మికంగా దానిలో సంస్థ తాత్వికత అంతా నాకు తెలియదు, కానీ దాని ఒరిజినల్ ఫేస్లో దాని ఐడియాలజీ స్వదేశీ హిందుత్వ. ఈ స్వదేశీ హిందుత్వ అనేది బేసిక్గా ఆర్ఎస్ఎస్కి కూడా దగ్గరగా ఉండేది. ఆర్ఎస్ఎస్ దీని నుంచే మూలాలు. స్వదేశీ హిందుత్వంలో ఏమైందంటే కొంత హిందుత్వ పార్టీ వరకు చేస్తున్నట్లుగా కొంత అది రామాలయం ఇట్లాంటివి కొన్ని జరిగినాయి, లేకపోతే ఇతరత్ర ఆర్టికల్ 317 వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కొన్ని చేశారు. కానీ అక్కడ కాకుండా, అది కాకుండా ఏంటంటే ఇక్కడ మీకు జరుగుతుంది హిందూ స్వదేశీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు వాజ్పేయి ప్రభుత్వ వైఫల్యాల్లో కూడా ప్రధానమైంది స్వదేశీయే. ఎందుకంటే అది వాజ్పేయి తప్పను మేము, తప్పు కావచ్చు, కాకపోతే ఏంటంటే అది వాతావరణం కూడా అలాంటిది. మీరు చూస్తే ఆ రోజు ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సంతాలు తేవాల్సిన పరిస్థితి, చాలా పెద్ద ఎత్తున అంటే ఒక లాబింగ్ నెట్వర్క్ లాంటిది నడపడం లాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలా చేస్తే తప్పితే ఒక రాజకీయ పార్టీ మనుగడ లేని స్థితి. కాబట్టి ఏంటంటే ఆ స్వదేశీ అనే దానికిను అంతర్జాతీయంగా ఉన్నటువంటి శక్తులు భారతదేశం మీద చేస్తున్నటువంటి పెత్తనానికి లేకపోతే డామినేషన్కి మధ్యలో ఉన్నటువంటి ఒక క్లాష్ ఉంది. దానిలో చాలా మంది దానికి తలొగ్గాల్సి వస్తుంది. చాలా ఈ దేశంలో వచ్చిన సంస్కరణలు అనేవి కూడా చాలా వరకు ఎంతో కొంత దానికి తలొగ్గి జరిగినాయి. కాబట్టి ఆ ఫ్రేమ్లోనే ఇమిడిపోతున్నాయి. ఎవరు వచ్చినా కానీ ఆ ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే కొంత ఒరిజినల్ ఐడియాలజీకి చాలా మంది దూరం అయ్యారు. భారతదేశంలో కమ్యూనిస్టుల మీద కూడా చాలా వరకు ప్రభావం పడింది, నేను కాదని అంటలా. కమ్యూనిస్టులు కూడా చాలా మందికి, అంటే అమెరికా సామ్రాజ్యవాదం డైరెక్ట్ వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అని, కానీ అంటే ఒరిజినల్ స్వభావం అంటే వాళ్ళు లేదు. ఒరిజినల్గా వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు గతంలో, ఒకప్పుడు భూపేష్ గుప్తా లాంటి వాళ్ళు, ఇంద్రజిత్ గుప్తా లాంటి వాళ్ళు గతంలో ఎప్పుడో 70, 80లో ఉన్న తర్వాత నాయకత్వం ఈ రోజు కానే కాదు. అసలు దానికి ఈ నాయకత్వానికి సంబంధమే లేదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఒరిజినల్ స్వభావం మారింది, అట్లాగే బీజేపీ ఒరిజినల్ స్వభావం కూడా మారింది. దానిలో ఒకటే మొక్క చెబుతా, గోవిందాచార్య గారు స్వయంగా ఆయన బీజేపీ గొప్ప నాయకుడు, ఆయన మీద నాకు గౌరవం ఉంది. సిద్ధాంతాన్ని ఒప్పుకోపోయినా ఆయన మీద చాలా గౌరవం ఉంది. వెల్ రైట్ మ్యాన్, ఏ స్కాలర్, గ్రేట్ మ్యాన్. ఆయన ఒక సందర్భంలో అన్నది ఏంటంటే, బీజేపీ అనే పార్టీ 1990ల మధ్యలో ఎప్పుడు అన్నాడు ఆయన, బీజేపీ అనే పార్టీ ఇప్పుడు 1980లో కాంగ్రెస్ ఎలా ఉంది ఇప్పుడు అలా అయింది అన్నాడు ఈయన. అంటే దాన్ని కూడా ఒరిజినల్ స్వభావం కోల్పోయిందనే మాట ఆయన కూడా అన్నాడు. కాబట్టి అందరికి వచ్చిన సమస్య ఇది, ఒక్క బీజేపీలోనూ జరుగుతుందో ఇది కాదు. మీరు ఎప్పుడంటే మీరు కొంతవరకు మడిగట్టుకున్నట్టు పరిధి దాటకుండా బయటికి ఒక షెల్లో ఉన్నంతసేపు కొంత కాపాడుకోగలుగుతున్నారు తప్పితే, రాజకీయ రణరంగంలోకి వస్తే కనుక ఆ పోరాటంలో అంతిమంగా ఇది ఒక లాంచింగ్ ప్యాడ్ కాదు. రాజకీయాల్లో లాంచింగ్ ప్యాడ్ కావటం, ఆ సిద్ధాంతాలని లేకపోతే దేన్నో నిజం చేయటం కోసం రాకెట్ లాంచింగ్ ప్యాడ్ లాగా లేదు. ఇది బురదగుంటలాగా అయింది రాజకీయాలు ఈరోజు. దానిలోకి లాగబడుతున్నారు చాలా మంది, ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీనికి అతీతంగా ఉండగలిగిన కాలం ఏదైనా వస్తే తప్పితే ఇప్పుడు నడుస్తున్న కాలం ఇదే. అందుకని ఏంటంటే రేపు పొద్దున నేను చాలా సందర్భాలు చూస్తాను, చెప్పినంత ఈజీగా ఆచరణలో చాలా చేయటం కష్టంగా ఉంది. చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి దీనిలో. వ్యక్తిగతమైన బలహీనతల మీద ఆడుతున్నటువంటి వ్యవస్థ తాలూకు, దీంతో పాటుగా ఆ వ్యక్తులను విడగొట్టిన తర్వాత మీకు అహంకారాలు ఎక్కడి నుంచి వస్తాయి? బేసిక్గా సమూహంలో ఉన్నప్పుడు మీకు అహంకారం రాదు. సమూహానికి అహంకారానికి చాలా గ్యాప్ ఉంది. సమూహంలో ఉన్న మనిషి సబ్మర్జ్ అయి ఉంటాడు, సమూహంలో తన అస్తిత్వాన్ని కలుపుకుంటాడు. కానీ సమూహంలోంచి ఈరోజు సమూహంలో బతకడానికి ఏం లేదు, మనిషిని నమ్మే వాతావరణం లేదు. వ్యక్తివాదం పరాకాష్ఠకు చేరిన తర్వాత ఈగో పెరిగింది మనుషులకి. వ్యక్తి విడిపోయాడు, సమాజం నుంచి వ్యక్తి విడగొట్టబడ్డాడు, మొత్తం బలవంతాలు లాగి పక్కన పడేయబడ్డాడు. ఈ డబ్బుల వ్యవస్థలో మనిషికి మధ్య డబ్బే మిగిలింది. దీంతో అహంకారాలు, ఇవన్నీ రకరకాల పర్వర్షన్స్ అన్ని మనుషుల మీద, అందరి మీద వస్తున్నాయి. ఆఖరికి కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళలో కూడా ఎవరైనా బయట జీవితంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళలో
అలాగే బీజేపీ వాళ్ళలో కూడా ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరిని వ్యక్తిగతంగా నిందించి ఉపయోగం లేదు. వ్యవస్థాగతమైన సమస్య ఇది. దాన్ని మార్చుకునేదానికి కూడా అందరూ కలుసుకుని ఒకటి కామన్‌గా మినిమమ్ దేశం తాలూకు ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. సైద్ధాంతిక వైరుధ్యాలు నాదొక ఎన్నున్నా చిన్న దేశం సందేహం తాలూకు పాపారావు గారు, నాదొక చిన్న సందేహం. ఈ మోహన్ భగత్ గారు చేసిన వ్యాఖ్యలు, మోదీ గారు మొన్న ఇచ్చిన స్పీచ్, అంటే బీజేపీలో ఏమైనా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ జరుగుతుందని మీకు అనిపిస్తుందా, లేకపోతే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య దూరం పెరుగుతుందని మీకు అనిపిస్తుందా? అంటే వాళ్ళు నడ్డా గారు ఆ మాట అన్న దగ్గర ఏం జరిగిందంటే అప్పటికే కొంత వాళ్ళు ఏదో సెపరేట్ అయ్యామనే ఫీలింగ్‌లోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చినా గానీ కొంచెం చౌదప్పి కన్నులొట్టపోయినట్టే అధికారం. కానీ ఏంటంటే అంత మాత్రాన వాళ్ళు మళ్ళీ మొత్తం పోయి మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర మోకరిల్లి తప్పు చేసాం క్షమించండి అనేది అంత జరుగుద్ది అనుకోను నేను. అట్లా జరిగే అంటే మానవ సమాజంలో సాధారణ పద్ధతిలో అవి జరగవు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే చాలా దూరం పోయామని అనుకుంటున్నారు. చాలా అవసరం లేదనుకునే పరిస్థితిలో వచ్చారు కదా ఓవరాల్‌గా. కాబట్టి ఏంటంటే ఎంతో కొంత తలొంచుకొని ఉంటారు గానీ కమిటెడ్‌గా మళ్ళీ పశ్చాత్తాపం లాంటివి ఎవరు అంటే దాని ప్రకారం అట్లా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎక్కడైనా జరిగేది అది. అంటే చాలా దూరం పోయింది ఇదంతా. 10 సంవత్సరాల క్రితం జరగాల్సిన వాటిల్లో కొంత ఆర్ఎస్ఎస్ నియంత్రణ అనేది వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఉండాలనుకుంటే గనక ఆ పార్టీ వాళ్ళు ఏదైతే సమర్థిస్తా వచ్చారో ఆ రాజకీయాల్ని అది కొంత వాళ్ళు ఎప్పుడో నియంత్రణ తోటకూర నాడే అనే మా సామెత ఉంది కదా! అందుకని చిన్నప్పుడే చిన్న తప్పు చేసినప్పుడే కంట్రోల్ చేస్తే పెద్దయిన తర్వాత మరీ ముదిరిపోదనేది. కాబట్టి కొంత దూరం చాలా దూరం ప్రయాణం అయింది. వీళ్ళకి అంతర్జాతీయంగా కూడా చాలా దూరం వీళ్ళు వాళ్ళ లింకులు గాని, ఇది గాని వచ్చిన తర్వాత ఇయన్నీ చాలా మార్పులొస్తాయి సమాజంలో. వీళ్ళు చాలా అంటే అందుకనే బయట వాళ్ళని కూడా చూసారు కదా! విమర్శల్లో కూడా ఏంటంటే శారద గారు రాసిన ఆర్టికల్‌లో 25% మంది ఎవరెవరో పారాచూట్‌లో వచ్చి ఇక్కడ ఈ పార్టీలో ఉన్నారు. నేను స్వయంగా కూడా గమనించాను. ఇక్కడ నేనున్న చోట కూడా ఒక మంచి ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసిన బీజేపీ నేత ఉన్నారు. ఆయన స్వయంగా వాళ్ళ తాలూకు ఎవరో అంటే కూడా నాతో ఏంటంటే అన్నది ఇక్కడ లోకల్‌గా పెట్టిన క్యాండిడేట్ గురించి బయట వాళ్ళంతా వస్తే ఈ పార్టీలో అనేది కొంత వాళ్ళకి అసంతృప్తి భారీగా ఉంది సార్ ఈసారి. ఆర్ఎస్ఎస్ క్యాడర్‌లో ఉంది. బీజేపీ క్యాడర్‌లో కూడా ఏంటంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్న మమ్మల్ని వదిలిపెట్టి ఎవరెవరో వచ్చి ఇక్కడ ఏదేదో చేస్తున్నారనేది దేశవ్యాప్తంగా కూడా పనిచేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద. లేకపోతే అంత తేలిగ్గా ఇంత వెనకబడేది కాదు. అంత వెనకబడేది కాదు. ఆర్ఎస్ఎస్ క్యాడర్ కూడా అదే బీజేపీ క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేయాలి పార్టీ కోసం. అసంతృప్తి నేను వచ్చింది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అయితే దీపక్ గారు, ఇప్పుడు పాపారావు గారు అడిగిన ప్రశ్నలకి మనం ఒక్కసారి సమాధానం చెప్పుకుంటే, అసలు బీజేపీలో ఆర్ఎస్ఎస్ విడదీయరాని బంధం అది యాక్సెప్టబుల్. మీరు ఎవరు కాదు అన్న ఇట్స్ ఎ పొలిటికల్ ఎంటిటీ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్కి నచ్చని పని ఏంటంటే కాంగ్రెస్ నుంచి అనేక మంది బీజేపీలో జాయిన్ అవ్వడం అనేది ఫస్ట్ ఆర్ఎస్ఎస్కి మింగుడు పడని విషయం. అట్లా ఆ గ్యాప్ పెరుగుకుంటూ పోయింది ఈ 10 సంవత్సరాల్లో అనేది ఒక వాదన. అంతకుముందు ఒక పాయింట్ చెప్తాను. పెద్దలు పాపారావు గారు ఒక క్లారిఫికేషన్ కావాలండి. బీజేపీ అండ్